షాబాద్ కిల్లర్ రాజ్ కుమార్ ఎక్కడ? నిందితుడి ఆచూకీపై పలు పుకార్లు తిరుగుతున్నాయి. తిమ్మాపూర్ సమీపంలోని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని స్థానికులు అంటున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిపై అధికారికంగా పోలీసులు ఇంతవరకు స్పందించలేదు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాల ముమ్మర గాలింపు కొనసాగుతోంది. కేసును ప్రతి కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ పరిసరాల్లో పోలీసులు విస్తృతంగా సర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. రాజ్ కుమార్ వదిలి వెళ్లిన కారు పరిసర గ్రామాల్లో ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. సమీప గ్రామాల్లో ఇంటింటిని తనిఖీ చేస్తున్నారు పోలీసులు. కిల్లర్ రాజ్ కుమార్ కారు వదిలి వెళ్లిన స్పాట్ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. షాబాద్ 6 హత్యల కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కుమార్ కోసం పోలీసులు వేట ముమ్మరంగా కొనసాగుతోంది. ఒక కారును రెంట్కు తీసుకొని 6 హత్యలను చేసి ఆ కారు ద్వారానే వివిధ ప్రాంతాలకు 2-3 ప్లేసెస్లో 6 హత్యలు చేసిన తర్వాత చివరిగా కారును వదిలేసి పారిపోయాడు. ప్రస్తుతం మనం చూస్తున్న స్పాట్ నిన్న సాయంత్రం పోలీసులు కారుని గుర్తించిన స్పాట్ ఇదే ప్రాంతంలో రాజ్ కుమార్ తన సెల్ఫ్ డ్రైవ్ కారును పార్క్ చేసి ఇక్కడి నుంచి హత్యలు చేసిన తర్వాత ఇక్కడి నుంచి దిగి వెళ్ళిపోయాడు. 6 హత్యల తర్వాత రాజ్ కుమార్ కార్ పార్క్ చేసిన ప్లేస్ ఈ కారు నుంచి ఇక్కడే కారుని చేశారు. పక్కనే ఉన్నది తిమ్మాపూర్ రైల్వే స్టేషన్. సో ఇక్కడ దిగిన రాజ్ కుమార్ రైల్వే స్టేషన్ వెళ్ళి రైలు ఎక్కి ఎక్కడికైనా వెళ్ళాడా ఏంటనేది కూడా చేస్తున్నారు. ఒక అనుమానం ప్రకారం అయితే రాజ్ కుమార్ శ్రీశైలం వెళ్ళినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఏపీ పోలీసుల సమన్వయంతో కూడా రాజ్ కుమార్ కోసం ట్రేస్ చేస్తున్నారు. ఒకసారి మనం గమనించేస్తే కార్ పార్క్ చేసిన ప్లేస్లో కారు టైర్ల గుర్తులు ఒక్కసారి మనం గమనించినట్లయితే చూడొచ్చు. మధ్యమత్తులో ఉన్నాడు. 6 హత్యలు చేసిన రాజ్ కుమార్ మధ్యమత్తులో ఉన్నాడు కాబట్టి ఇదంతా కూడా కార్ టైర్కి సంబంధించిన గుర్తులు చూశారు కదా. ఈ టైరు ఈ రాయిని ఎక్కించిన ఆనవాళ్ళు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి టైర్ గుర్తులు వెళ్ళి రాయి ఎక్కి మళ్ళీ ఇక్కడ నుంచి ఈ టైర్ గుర్తులు ఇటు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. చూశారు కదా, ఇదంతా కూడా టైర్కి సంబంధించిన గుర్తులు చాలా క్లియర్గా తెలిసిపోతున్నాయి. సో ఈ స్పాట్ నుంచే పోలీసులు ఇన్వెస్టిగేషన్ మళ్ళీ ప్రారంభించారు. గంట క్రితం కూడా పోలీసులు ఇక్కడికి వచ్చి ఇన్వెస్టిగేట్ చేసినట్టుగా తెలుస్తుంది. వెనకాలన్న ఏదైతే ఉందో అక్కడ దానికి సీసీ కెమెరాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని నుంచే విజువల్స్ సేకరించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఏది ఏమైనప్పటికీ రాజ్ కుమార్ను అత్యంత కిరాతకంగా 6 హత్యలు చేసిన రాజ్ కుమార్ను వీలైనంత తొందరలో పట్టుకునేందుకు పోలీసులు హ్యూమన్ ఇంటెలిజెన్స్తో పాటుగా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ల ఆధారంగా కూడా విచారణ అయితే ముమ్మరం చేసినట్టుగా తెలుస్తుంది. 10 బృందాలు రాజ్ కుమార్ కోసం ప్రస్తుతం అయితే గాలిస్తున్నాయి. విత్ కెమెరా పర్సన్ ఎం వెంకటస్వామితో శ్రవణ్, తిమ్మపూర్ రైల్వే స్టేషన్, హైదరాబాద్.